హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టీఎస్ ఎంసెట్ సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫీజు ఎక్కడ పే చేయాలి, అలాగే స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అవన్నీ కూడా క్లియర్గా మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాను. అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు రావాలనుకుంటే ఎలా రావచ్చు అని అంటే జస్ట్ మీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి TSEmcet.nic.in అని సెర్చ్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని మీకు కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే జరుగుతుంది. మీ ఫీజ్ పేమెంట్ అయినా, స్లాట్ బుకింగ్ అయినా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయినా, క్యాండిడేట్ లాగిన్ అయినా, అలాగే సంబంధించిన మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా అయినా మొత్తాన్ని ఇదే పేజ్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అని అంటే ఆ పే ప్రాసెసింగ్ ఫీజ్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేసరికి ఆ టీఎస్ ఎంసెట్ వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే మీ డేట్స్ బట్టి మీరు పేమెంట్ అనేది ఫస్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇది పేమెంట్ ఆప్షన్ అనమాట. ఇప్పటికైతే పేమెంట్ అనేది ఇంకా మీకు ఓపెన్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే పేమెంట్ అనేది మీకు వాళ్ళు డేట్ ఇస్తారు. ఆ డేట్ కల్లా మీరు ఓపెన్ చేసేసి మీరు ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మాత్రం నెక్స్ట్ ప్రాసెస్ మీ స్లాట్ బుకింగ్, అలాగే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇక్కడ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయాలి. ఇక్కడ వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు మీ హాల్ టికెట్ లో ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే కింద నీ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి ఫీజ్ పే ఆన్లైన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటే పేమెంట్ గెట్వేకి వెళ్ళిపోతారు అనమాట. పేమెంట్ గెట్వేలోని మీరైతే ఓసీబీసీ అయితే 1200 కట్టాలి, SC/ST వాళ్ళు అయితే 600 రూపీస్ కట్టాలన్నమాట. అక్కడ మీరు ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు ఉంటుంది. ఈ 3 సిస్టమ్ యూస్ చేసుకుంటూ మీరైతే పే చేయొచ్చు అనమాట. త్రూ యువర్ ఫోన్ అనమాట. మీ ఫోన్ నుంచి అయినా పే చేసుకోవచ్చు, మీ పర్సనల్ కంప్యూటర్ నుంచి అయినా ఫోన్ చేసుకోవచ్చు, అదే పే చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో ఆన్లైన్ సెంటర్కి అయినా వెళ్ళి పే చేసుకోవచ్చు. పే చేసేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ప్రింట్ రిసిప్ట్ తీసుకోండి. అంటే ప్రింట్ ఇక్కడ రిసిప్ట్ ఉంది కదా, ఈ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అవుతుంది. దాన్ని మీరు మీ ఫోన్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ పర్సనల్ కంప్యూటర్లో అయితే ఒక ఫోటో తీసుకోండి. ఆ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ నెట్ సెంటర్కి వెళ్ళాలంటే వాళ్ళే రిసిప్ట్ తీసి అయితే మీకు ఇస్తారు. ఫ్రెండ్స్ రిసిప్ట్ తీసుకోవడం మర్చిపోకండి. రిసిప్ట్తో పాటు వెరిఫికేషన్ స్టేటస్ అని ఒకటి ఏమో వస్తుంది అనమాట. మీరు ఫీజు పే చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ స్టేటస్ కూడా ఫోటో తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏం చేయాలి అంటే ఆ ఫీజు ఎప్పుడైతే బుక్ చేసేస్తారో మీకు స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏమీ లేదు, జస్ట్ మీకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్ని ఎంచుకోవచ్చు. అలాగే మీకు ఏ రోజు కావాలి కౌన్సిలింగ్ అనేది, మళ్ళీ ఏ టైంకి వెళ్తారనేది మీ ఇష్టం అనమాట. అంటే వాళ్ళు ఒక 6 days ఇచ్చారనుకోండి మీకు ఎంసెట్ కౌన్సిలింగ్కి, ఆ 6 daysలో మీకు ఏ రోజైనా వెళ్ళొచ్చు అనమాట. ఆ 6 daysలో మీకు నచ్చిన డే వెళ్ళొచ్చు, మీకు నచ్చిన టైంకి వెళ్ళొచ్చు, మీకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలంటే త్రూ స్లాట్ బుకింగ్ అనమాట. అంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి స్లాట్ బుక్ అంటే టీఎస్ ఎంసెట్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, టీఎస్ ఎంసెట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, అలాగే ఎంటర్ ద ఇమేజ్ క్యాప్చా. కింద ఇమేజ్ క్యాప్చా ఉంది కదా, కింద జరగానే సో అవైలబుల్ స్లాట్స్ అనమాట. అంటే స్లాట్స్ ఉంటాయి మీకు వీలైన స్లాట్ అనమాట. అంటే మీ టైం ఏంటి, మీ డేట్ ఏంటి, మీ హెల్ప్ లైన్ సెంటర్ ఏంటి అన్ని మీరు చూసుకొని మీరైతే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటి ఇచ్చారు, పే ప్రాసెస్ ఫీజు అండ్ స్లాట్ బుకింగ్ అనేది ఇప్పటికి యాడ్ చేశారు. దీని గురించి నేనైతే ఇప్పుడు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే టీఎస్ ఎంసెట్ 2000 లాస్ట్ ర్యాంక్. ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కట్ ఆఫ్ మార్క్ అనమాట. ఈ వీడియో కూడా మీకు నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ వీడియో అయితే మీకు పంపిస్తాను, అలాగే అప్లోడ్ చేస్తాను. దీనికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఆ షెడ్యూల్స్ ఉన్నాయి కదా, దాని మీద నేను క్లిక్ చేయగానే నాకు ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అని జస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎలిజిబిలిటీ అనేది తెలుసుకోవాలి. అంటే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు అని అంటే ఆ ఎంపీసీ స్ట్రీమ్లో, ఇది ఎంపీసీ స్ట్రీమ్ కోసమే, ఇంకా బైపీసీ స్ట్రీమ్ అయితే వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చేసాడు టీఎస్ ఎంసెట్ 2019 ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇది మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ఎవరికంటే మీరు రెస్పెక్టెడ్ అంటే ఇంటర్మీడియట్ చదువుతారు కదా, ఇంటర్మీడియట్లో అని ఓసీ వాళ్ళు ఏమంటే 45% దాటి రావాలి మీ పర్సంటేజ్ అనేది, ఓవరాల్ పర్సంటేజ్. అలాగే SC/ST వాళ్ళకి 40% అనేది రావాలి, అప్పుడే ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే మీరు టీఎస్ ఎంసెట్ కూడా పాస్ అయి ఉండాలన్నమాట. క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మీరు ఇంజనీరింగ్ లెవెల్కి మీరు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇంకొకరికి ఏంటంటే ఇక్కడ మనకి అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ నాట్ ఎప్లీ టీఎస్ ఎంసెట్ 2019 మైనారిటీ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్ ఎవరైనా మైనారిటీ క్యాండిడేట్స్
క్వాలిఫై అవ్వకపోయినా లేకపోతే మీరు ఎపీర్ అవ్వకపోయినా అంటే మీరు ఎగ్జామ్ రాయకుండానే ఇంజనీరింగ్ చెయ్యాలంటే మీకు వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే మీకు చిన్న ఆఫర్ అయితే పెట్టారు. జస్ట్ ఏమీ లేదు, మీరు కూడా ఒక 45 అంటే ఓసీ వాళ్ళకైతే 45%, అలాగే ఎస్సీ బీసీ మిగతా ఉంటారు కదా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ మిగతా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ 40% గెయిన్ చేసుకోవాలి. వాళ్ళు ఓవరాల్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఒకవేళ వీళ్ళు నాట్ క్వాలిఫైడ్ అండ్ ఎపీరియడ్ కాకపోతే మీకు ఎలా సీట్ అనేది ఇస్తారంటే ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు త్రూ emcet.in ద్వారా. వీళ్ళు ఏంటంటే మీకు మైనారిటీ కాలేజెస్ లోని సీట్స్ ఉంటే అంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి అనమాట. ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావాలంటే ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ మీన్స్ మైనారిటీ క్యాండిడేట్స్ మీన్స్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలి, వాళ్ళు క్వాలిఫై అవ్వకపోయినా ఎపీరియడ్ అవ్వకుండా ఇంజనీరింగ్ చెయ్యాలంటే మీకైతే వీళ్ళు ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చారు. మీరు ఆ స్కీమ్ ద్వారా అయితే మీకు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదనమాట గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది షెడ్యూల్ అనమాట. మీకు ఏ రోజు ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ షెడ్యూల్ అయితే వాడు ఇచ్చేసాడు. ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్ టు సెలక్షన్ ఏ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైం అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు 24/6/2019 1/7/2019 మీన్స్ నిన్నటి నుంచి అనమాట. 24/6/2019 నుంచి 1/7/2019 అనమాట. ఈ టైమ్స్ ఉన్నాయి కదా, ఈ డేట్స్ లోని మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. అలాగే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ మీరు పేమెంట్ చేయాలి. అలాగే స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని మీ హెల్ప్ లైన్ సెంటర్ డేట్ అండ్ టైం ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దేనికోసం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ డేట్ అంటే మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్. ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజ్ పే చేశారో వాళ్ళు ఆటోమేటిక్ గా స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు కదా, ఆ స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 27/6/2019 27/6/2019 నుంచి 3/7/2019 అనమాట. ఈ డేట్స్ లోని మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్ లోని మీకు నచ్చిన టైం లోని మీకు నచ్చిన రోజు మీకు హెల్ప్ లైన్ వెరిఫికేషన్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సైజ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీకు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి. ఈ వెబ్ కౌన్సిలింగ్ ఏం జరుగుతుందంటే మీకు నచ్చిన కాలేజ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే 27/6/2019 నుంచి 4/7/2019 అనమాట. అంటే ఏ రోజు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో ఆ రోజు నుంచి మీరు పెట్టేసుకోవచ్చు. టైం వచ్చేసరికి ఎండింగ్ టైం వచ్చేసరికి 4/7/2019 వరకు అయితే ఈ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ 5వ తారీఖు నుంచి మీకు ఉండకపోవచ్చు, ఉండదు కూడా మ్యాక్సిమం. మీరు 4వ తారీఖు లోపే మీరు వెబ్ కౌన్సిలింగ్ అనేది పూర్తి చేసేసుకోవాలి. ఫీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 4/7/2019. ఫీజింగ్ మీన్స్ ఏమీ లేదు, ఆ రోజు నుంచి ఆపేస్తారు. 4/7/2019 6 గంటల తర్వాత అంటే సాయంత్రం 6 గంటల తర్వాత మీకు ఫ్రీజ్ అయిపోతాయి అనమాట ఆప్షన్స్. మీరు ఇంకేం చేయలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 6/7/2019. ఫ్రెండ్స్ 6/7/2019 మీన్స్ 6th జూలైలోని మీకు సీట్ అనేది తెలిసిపోతుంది. మీకు రెస్పెక్టెడ్ కాలేజ్ లో సీట్ ఎక్కడ వచ్చింది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అలాగే మీకు రియంబర్స్మెంట్ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా మీకు తెలిసిపోతుంది. ఎలాగంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ లో క్లియర్ కట్ గా ఫీజ్ రియంబర్స్మెంట్ మీకు ఎంత వచ్చింది అనేది క్లియర్ గా అక్కడైతే డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. మీరు మీ వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా emcet.in లోకి వెళ్ళి మీరు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ అయినా అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ తేదీలు వచ్చేసరికి 6/7/2019 12/7/2019 ఈ మధ్యన మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫీజ్ పేమెంట్ చేయాలి, ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 6/7/2019 12/7/2019 ఈ గ్యాప్ లో మీరు ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఆ నెక్స్ట్ నుంచి మీకు కాలేజెస్ లోని క్లాసెస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. మీ రెస్పెక్టెడ్ కాలేజ్ కి మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేం అవసరం లేదు, జస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ అంటే మీరు ఈ ఎలిజిబిలిటీ కావాలి అంటే ఏం చేయాలంటే జస్ట్ మీరు తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగేం లేదు, జస్ట్ మీరు ఇంటర్మీడియట్ లో ఇంత పర్సెంటేజ్ గెయిన్ అప్ చేయాలి ఇది అని ఇవి ఉంటాయి. జస్ట్ ఇదేం అవసరం లేదు మీకు. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా చెప్పేశాను ఫ్రెండ్స్, ముందుగా చెప్పేసాను, పేమెంట్ చెప్పేశాను, అలాగే స్లాట్ బుకింగ్ కూడా చెప్పేశాను. సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు సర్టిఫికేట్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలనేది వాళ్ళు క్లియర్ కట్ గా అయితే ఇచ్చేసారు. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్. ప్లస్ మర్చిపోకండి, మీరు ఏం పట్టుకెళ్ళాలంటే ఒక ఒరిజినల్ సెట్ అలాగే 2 sets జెరాక్స్ అయితే పట్టుకోవాల్సి ఉందంట. ఫస్ట్ వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 2019 ర్యాంక్ కార్డ్, టీఎస్ ఎంసెట్ 2019 హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్ మార్క్స్ మెమో,
ఇది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్. ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళండి, పాస్ సర్టిఫికేట్. అలాగే 6th to ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ పక్కా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2019 బై కంప్లీట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. ఫ్రెండ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. అది కూడా 1/1/2019 తర్వాత వచ్చిన సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకువెళ్ళాలి, అవి వ్యాలిడ్ అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మీ తహసీల్దార్ ఆఫీసులో, మీ డిస్ట్రిక్ట్ తహసీల్దార్, మీ ఏరియా ఒక తహసీల్దార్ ఆఫీసులో అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇది నార్మల్ వాళ్ళకి. ఇంకొంతమంది ఉంటారు మీన్స్ ఎన్సీసీ వాళ్ళు, క్యాప్ వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం పట్టుకెళ్ళాలి అంటే పై డాక్యుమెంట్ తో వాళ్ళు ఇంకేం పట్టుకెళ్ళాలి అంటే టీహెచ్ వాళ్ళు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ క్యాండిడేట్స్ విత్ 40% అండ్ అబౌవ్ డిజబిలిటీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. ఫ్రెండ్స్ మీరు మీ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తేవాలి. అది కూడా మీ డిజబిలిటీ అనేది 40% ఎక్కువ ఉండాలన్నమాట. 40% దాటి ఉంటేనే మీకు స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ సిఏపీ మీన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. క్యాప్ వాళ్ళు ఏంటంటే మీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి వెళ్ళి మీరు ఏంటంటే సర్టిఫికేట్ అడగాలి, లేకపోతే ఐడి కార్డ్ అయినా, లేకపోతే మీ డిశ్చార్జ్, మీ ఫాదర్ ఒక డిశ్చార్జ్ బుక్ అయినా అడిగినా నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపెండెంట్ అథారిటీస్, అంటే మీ అథారిటీస్ నుంచి మీకు వచ్చిన సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే మైనారిటీస్ ఎస్ఎస్సి టీసీ, ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్సి టీసీ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. యాంగ్లో ఇండియన్స్ వచ్చేసరికి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ ఆఫ్ దేర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ నుంచి మీరైతే సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది సర్టిఫికేట్స్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో కూడా సర్టిఫికేట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను, లేకపోతే వీడియో లెంత్ అనేది మరి బాగా పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజ్ టు పే. ట్యూషన్ ఫీజ్ ఇస్ పర్టికులర్లీ సీట్ అవైలబుల్ అంటారు. ఫ్రెండ్స్ ట్యూషన్ ఫీజు ఇవన్నీ మీరు తర్వాత అయితే పే చేసుకోవచ్చు. ఎప్పుడైతే కౌన్సిలింగ్ అంతా క్లియర్ అయిపోతుందో, అలాగే మీకు సీట్ వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా మీకు ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలి అవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ ది టీఎస్ ఎంసెట్ 2019 అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళిపోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, గుడ్ బై.